హాయ్ అండి. ఈరోజు వ్లాగ్ వచ్చి మన ఛానల్లో తెలగపిండి ఎండు రొయ్యలు కర్రీ అండి. ఈ వంట మా అమ్మ చేస్తారండి. ఎలా చేస్తారో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా ఇది ఏం చేయాలంటే, ఒక ఉల్లిపాయ చూసారు కదా, ఇలా కట్ చేసి ఉంచాము. ఆ ఉల్లిపాయ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీలకర్ర అన్నీ కలిపి మిక్సీ వేసేసుకోవాలండి. ముందుగా అయితే ఇవన్నీ ఎండుమిరపకాయ, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఈ 4 మిక్సీ పట్టేసుకోవాలి. ముందు ఇలా కచ్చపచ్చగా పట్టుకోవాలండి అన్నీ కలిపి. చూసారా, మిక్సీ అయితే పట్టేసి పెట్టేశాను. ఇక్కడ అమ్మ ఇప్పుడు వంట చేస్తారు, మీకు ఆ ప్రాసెస్ చూపిస్తారు. చాలా ఈజీ రెసిపీ అండి ఇది. హెల్త్కి అయితే చాలా మంచిది. కడుపుతో ఉన్నవాళ్ళు, పిల్లలకి చంటి పిల్లలకి పాలు ఇచ్చే తల్లులు వీళ్ళందరూ తినచ్చు. నాన్ వెజ్ తినని వాళ్ళైతే ఓన్లీ ఎండు రొయ్యల్ని స్కిప్ చేస్తే ఇదే కర్రీ సేమ్ ఇలాగే వండేసుకోవాలి. ఎండు రొయ్యలు ఒకటి స్కిప్ చేస్తే సరిపోద్దండి. ఓకేనా? ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించి మనం ఇలా విశాలంగా ఉండే గిన్నె పెట్టుకోవాలండి. వాటర్ అయితే లీటర్కి కొంచెం తక్కువగా వేసానండి. బాగా మరగాలండి. నీళ్ళు అయితే కొంచెం మరిగితే అప్పుడు మిగతా ప్రాసెస్ మొదలవుతుంది అన్నమాట. నీళ్ళు అయితే మరుగుతున్నాయి కదండి. అమ్మ పసుపు ఎంత? అది అర స్పూన్ పసుపు పెట్టండి. అలాగే కారం, అది స్పూన్, 1 స్పూన్ కారం, సాల్ట్ రుచికి తగినంత. మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచాం కదా ఉల్లిపాయ, అది కూడా ఇందులో వేసేసుకోవాలండి. కర్రీ అయితే చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం సేపు మరగాల, ఒక 5 మినిట్స్ మరగాలటండి. తెలగపిండి కలుపుతున్నావా అమ్మ వాటర్ వేసి? అవునమ్మా, ఇది ఇలా కలిపడం వల్ల ముద్ద కట్టకుండా తొందరగా ఉడికిపోతుంది. డైరెక్ట్ పొడేస్తే కొంచెం ముద్దలు కడుతుంటుందా, మళ్ళీ ఇలా అనుకుంటూ ఉండాలి. అందుకోసం అయితే ఇలా అయితేనే మనకి ప్రాసెస్ తొందరగా అయిపోద్ది, సులువుగా ఉంటుంది. వేస్తున్నాను మరి నేను. నీళ్ళు వేసి కలిపావు? నీళ్ళు వేసి కలిపాను. ఇది మొత్తం ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాం. అంతే, చాలా ఈజీ అయితే. ఇప్పుడు అది ఉడుకుతుంది అనమాట తెలగపిండి. ఒక 10 నిమిషాలు ఆగి, 10 నిమిషాలు సిమ్లో పెట్టాలా, హైలోనా? సిమ్లో పెట్టే చాలు, 10 నిమిషాలు. ఓకే, ఉడికిపోయిన తర్వాత ఓకే. 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఉంచాలటండి. ఇప్పుడు యువతల కళాయి మీద పోపు వేసేస్తావా? ఈ కళాయిలో వేస్తున్నాను. నూనె ఎంత వేసుకోవాలి? 6 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. చూడండి ఎలా ఉడుకుతుందో. సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకోకపోతే అడుగంటిపోద్దట. చక్కగా సిమ్లో పెట్టుకొని ఇట్లా తిప్పితే బాగుంటుంది. ఇంకా వాటర్ చూసారండి.
బాగుంది కదా ఇలా చూడడానికి, ఏదో కలాకండ్ ఆ టైప్లో కనిపిస్తుంది. పోపులేస్తున్నావా అమ్మ? ముందు ముందు ఎల్లుల్లిపాయలు వేస్తున్నాను. మామూలుగా ఇవన్నీ ఒక్కడే ఎక్కువ. శనగపప్పు వేస్తాను. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిరగాయ, జీలకర్ర. అవును. నాన్ వెజ్ తినని వాళ్ళు ఓన్లీ ఇలా తాలింపు వేసుకుంటే సరిపోద్దండి. నాన్ వెజ్ తినే వాళ్ళు అయితే ఎండి రొయ్యలు ఇప్పుడు ఈ తాలింపులోనే వేసి వేపుకోవాలి. ఓ పక్కనేమో తాలింపు అయిపోతుంది, ఓ పక్కనేమో ఇది వాటర్ దగ్గరికి వచ్చేస్తుంది. తెలగపిండి కర్రీ చూసారా ఎంత స్పీడ్గా అయిపోతుందో కర్రీ ఇది. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తింటే ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందటండి. ఇప్పుడు ఎండు రొయ్యలు వేస్తున్నావా? అవును. ఎక్కువ నూనె బాగుంటుంది. దీంట్లో ఎక్కువ నెయ్యి కన్నా నూనె బాగుంటుందటండి. రైస్లో కర్రీ తిన్నప్పుడు చక్కగా నూనె వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుందటండి. ఎండు రొయ్యలు కూడా ఈ తాలింపులో వేసి వేపుతున్నారు అమ్మ. ఇప్పుడు ఇంకా ఈ నీరు అవ్వాలా? తాలింపు ఇంకా వేగాలి, ఆ పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి సిమ్లో పెట్టుకొని. ఈ లోపల ఈ వాటర్ కూడా అయిపోద్ది. ఇప్పుడు తెలగపిండి పోపులో వేసుకోవాలా? ఇప్పుడు వేసేయచ్చా ఇంకా టైం పట్టుద్దా? వేసేయచ్చు. కొంచెం వాటర్ ఉండగానే వేయాలి. వేస్తే దీంట్లో ఇగుతుంది. ఓకే ఓకే. ఎండ్రాయిలు కూడా ఎండ్రాయిలు కూడా అందులో వాటర్లో కొంచెం ఉడికినట్టు అవుతుంది అన్నమాట. ఓకే కట్టేస్తున్నాను. కట్టేయమ్మా. తాలింపులోనే లాస్ట్ కొంచెం వాటర్ ఉండగా ఆ తెలగపిండిని తాలింపు గిన్నెలో వేసేసుకోవాలండి. చూసారా ఎట్లా ఉడుకుతుందో? ఈజీ ప్రాసెస్ కదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. నాన్ వెజ్ తినని వాళ్ళు మాత్రం ఎండు రొయ్యలు స్కిప్ చేసి ప్రాసెస్ అంతా ఇలాగే చేసేసుకోవాలి అంతే. ఈ వాటర్ పోయే వరకు స్టవ్ మీద మనం ఉడికించుకోవాలన్నమాట అండి. చూసారండి వాటర్ అంతా ఎగిరిపోయింది, ఇంకొంచెం ఉంది. చూసారా ఎలా కొత్త కొత్తలాడుతుందో? కొద్దిగా ఉందండి ఇంకా వాటర్. అది కూడా పూర్తయిపోయి పొడి పొడిలాడుతూ వస్తుందట కర్రీ. అప్పుడు మనం దించుకోవాలటండి పొయ్యి మించి. వాటర్ ఉందమ్మా ఇంకానే? కలుపుతావా? చూస్తావా?
అయిపోయింది. చూసారండి వాటర్ అంతా ఆవిరైపోయింది. అంటే ఆవిరి కాదండి, కర్రీకి ఎగిరిపోయింది అన్నమాట. తెల్లపిండి మటుకు చాలా మంచిదండి మన ఆరోగ్యానికి. మనం ఏదైనా ఫ్రైస్ అవి చేసుకుంటున్నప్పుడు కర్రీస్లో కూడా తెల్లగపిండి పొడి లైట్గా జిమ్ముకోవచ్చండి. బాలింతరాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. ఓకేనా? ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. చూసారండి, సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాము. తెల్లగపిండి ఎండ్రాయిల కూర ఈజీ ప్రాసెస్ కదండి. ముఖ్యంగా పాలిచ్చే తల్లులకి చాలా ఆరోగ్యం అండి ఇది. కడుపుతో ఉన్న వాళ్ళకి, పాలిచ్చే తల్లులకి చాలా ఉపయోగపడుతుందండి. కడుపుతో ఉన్న వాళ్ళకి బాగా నడడానికి బలం అది చేస్తుంది. అలాగే పాలిచ్చే తల్లులకి వాళ్ళకి ఎక్కువ పాలు పడేలా చేస్తుందటండి తెలగపిండి. అందుకని నాన్ వెజ్ తినని వాళ్ళు ఎండు రొయ్యల్ని స్కిప్ చేసి ఈ కర్రీ వండుకోవచ్చు. నాన్ వెజ్ తినేవాళ్ళు ఇలా వండుకోవచ్చండి. ఓకేనా అండి? మీకు కనుక ఈ కర్రీ నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి, మాకు కామెంట్ రూపంలో పెట్టండి. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.